హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు శ్రీ ఆర్ అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వీడియో వచ్చేసి తిరుపతి ట్రిప్లో థర్డ్ వీడియో అండి. ఇంకా ఫైనల్ వీడియో ఇదే. ఇక్కడ ఇదేంటంటే విజయవాడ సింహాచలం కూడా దీంట్లోనే మొత్తం యాడ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేదు, కొన్ని క్లిప్స్ తీసాం. ఇంకా విడివిడిగా ఎందుకు పెట్టడం అని దీంట్లోనే పెట్టేస్తున్నాం అనమాట. తిరుపతి నుంచి ఇంకా బయటకు వచ్చేసరికి 5 అయిపోయింది కదా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసరికి 6:15 ఎంతో అయిపోయింది. ఇంకా అక్కడ అన్నదానం 7 గంటలకు తినేసి ఇంకా కొండ కిందకి అయితే వచ్చేసాము. 8:30 అయింది. మాకు బుక్ అయిన టికెట్స్ ట్రైన్ అయితే తిరుపతి నుంచే స్టార్టింగ్. సో మేము వెళ్ళేసరికి ట్రైన్ అక్కడే ఉంది. ఇంకా అది తీయడం కొంచెం 11 ఆ టైం చూపించింది. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చొని ఎందుకంటే చాలాసేపు ఇంకా బయట రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేసాము. ఇంక ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంక విజయవాడలో దిగిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అదంతా వీడియో తీయలేదండి. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాం అప్పటికి. ఎందుకంటే 1 డే అంతా ఉండిపోయాం కదా, నించొని కాళ్ళు గట్ట నొప్పులు వచ్చినాయి. ఇంకా ఎక్కడ వీడియో అయితే తీయలేదు. డైరెక్ట్గా విజయవాడ వచ్చిన తర్వాత 8:30కి అంతా కొండ మీదకి వెళ్ళి 9కి దర్శనం లోపలికి వెళ్ళామండి. 9:30కి అంతా దర్శనం అంతా అయిపోయింది. ఇంకా అక్కడ అన్నదానం 10కి తినేసి ఇంకా అక్కడ వెయిటింగ్ చేస్తున్నప్పుడు నేను ఈ క్లిప్ అనేది తీసాను అనమాట. ఇంకా అప్పుడే మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చి సరే వీడియో అంతా ఎక్కడ తీయలేదు కదా అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ డైరెక్ట్ వాయిసే పెడదాం అనుకున్నాం. కానీ అక్కడ టెంపుల్లో సాంగ్స్, బెల్ సౌండ్, ఇంకా అందుకోసమే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అక్కడ నేను వీడియో తీస్తున్న టైం వచ్చేసి 10:30, 11 అవుతుంది. ఇంక అప్పటి నుంచి మాకు ట్రైన్ వచ్చేసి 28 కదా, 28న నైట్ 12:30కి అంట. సో మాకు 28 మార్నింగ్ 9:30కి దర్శనం అయిపోయింది. భోజనం అదంతా అన్నదానం తినేసరికి 10:30 అంతకు మొత్తం అయిపోయింది. ఇంక మేము 1 డే అంతా వెయిట్ చేసాము. ఇక్కడ మా కృతిక చూసారు అంత చక్క అల్లరి చేసిందండి బాబు. అక్కడ అయితే పరిగెట్టేసేది, అసలు కుదురుగా ఉండేదే కాదు. ఇంకా పిల్లలతో ఇంక అంతే కదా, చూసారు ఎలా అరుస్తుంది అక్కడ. చాలాసేపు వెయిటింగ్ చేసిన తర్వాత మాకేంటయిందంటే విజయవాడ నుంచి మాకు ట్రైన్ టికెట్స్ అనేది బుక్ అవ్వలేదు వైజాగ్కి. విజయవాడ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో రాయన్పాడు అనే విలేజ్ దగ్గర నుంచి మాకు వైజాగ్ ట్రైన్ టికెట్స్ బుక్ అయినాయి అంట. సో ఆ ట్రైన్ ఏంటంటే విజయవాడ స్టేషన్కి అసలు రాదంట. హైదరాబాద్ నుంచి రాయన్పాడు మీద నుంచి వైజాగ్కి వస్తుందంట. సో మేము ఏం చేసామంటే ఇంకా 4కి 3:30కి అలాగా కొండ మీద నుంచి దిగిపోయిన తర్వాత కాంప్లెక్స్కి అయితే వచ్చాము. అక్కడ కూడా నేను ఏం క్లిప్స్ తీయలేదండి, ఇక్కడే తీసాను మొత్తం. కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి 4:30కి ఒక బస్సు వస్తుందంట. సో ఆటోలు కూడా పెద్దగా ఆ ఊరికి ఎవరు వెళ్ళలేదు. మేము ఆ బస్సు ఎలాగోలా క్యాచ్ చేసుకొని ఆ ఒక్క బస్సులోని మేము తప్ప ఇంకెవరూ లేరు ప్యాసింజర్లు. మేము ఐదుగురినే 7 మెంబర్స్నే తీసుకుని వెళ్ళారనమాట ఆ బస్సులో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టేషన్లో ఎలా ఉండదని నేను వీడియో తీశాను, మీరే చూడండి. అసలు అంత భయంకరంగా ఉంది ఆ స్టేషను. చూడడానికి చాలా బాగుంది, కాకపోతే ఎవ్వరూ లేరు. మేము తప్ప ఇంకెవ్వరూ లేరు. మాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ ఊరికి బస్సులు లేవు, ఆటోలు లేవు అనేసి. మీరే చూడండి. మా విజయవాడ దర్శనం మార్నింగ్ 9:30కి అంతగా అయిపోయింది. మా ట్రైన్ వచ్చి నైట్ 12:30కి అంట. సర్లే అనేసి గుడి దగ్గరే కొంచెం వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ 4 వరకు వెయిట్ చేసి 4 కల్లా కిందకు వచ్చేసాం. ఇంకా మాకు విజయవాడ నుంచి డైరెక్ట్ వైజాగ్కి అయితే అవ్వలేదు రిజర్వేషన్. ఆ పక్కనే ఉన్న వేరే ఊరు నుంచి వైజాగ్ రిజర్వేషన్ అయిందంటే ఇది హైదరాబాద్ నుంచి వస్తుందంటే ట్రైన్. వేరే ఊరు నుంచి ఇక్కడికి వస్తుందని ఇక్కడికి వద్దామని చెప్పి అనుకుంటే ఈ ఊరికి అసలు బస్సులే లేవంట. ఒక బస్సు ఉందంట, అది కూడా కరెక్ట్ 4:30కి వస్తుందంటే. వెయిట్ చేసి 4:30 కరెక్ట్గా ఏదో దేవుడి దగ్గర బస్సు వచ్చింది. ఎక్కేసి వచ్చాము. రైల్వే స్టేషన్ చూస్తే కొత్తగా కడుతున్నారు. ఇది చూడండి ఎంత చీకటిగా ఉంది. అలా కూడా లేదు. మేము తప్ప ఈ రైల్వే స్టేషన్లో ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ 4:30 నుంచి ఇప్పుడు 11:15 అవుతుంది. ఇప్పటి వరకు మేము తప్ప ఒక్క మనిషి కూడా లేరు. అంటే ఇక్కడ వర్క్ చేస్తారు కదా, వాళ్ళే ఉన్నారు, 1-2 అంతే తప్ప ఇంకెవ్వరు లేరు. ఇంకా 1 అవర్, ఆల్మోస్ట్ 11:15 అంటే ఇంకా 1 అవర్
ఇంకా వెయిట్ చేయాలి. దోమలు అయితే మామూలు లేవు. వీడియోస్ తీయాలని అంటే ప్రతి దగ్గర వెయిటింగ్ అయిపోయింది. మా మామ ఏం చేసి చూపిస్తాను. మా గీతగా పాప ఇప్పటి వరకు దోమ పడుకుంది. దోమ గుడిసేం లెగిసిపోయింది. మా పిల్లలు మీకు అనిపిస్తే అక్కడ ఉన్నారు. అదే రైలు వస్తే జెండా ఊపుతారు కదా, రెడ్ అంజన్ అక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు అంతే, నేను ఇంకెవరు లేరు. మా పరిస్థితి వెయిటింగ్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ గురించి వెయిటింగ్. ఎంత 1 అవర్ 1 గంట నుంచి 3-4 వరకు వెయిటింగ్. అక్కడి నుంచి కొండ మీదకి మెట్ల మీదకి 9కి స్టార్ట్ అయితే 2కి వెళ్ళాం. 2 నుంచి 1 అవర్ గుండు చేయించుకోవడానికి వెయిటింగ్. సరే అని చెప్పేసి ఇంక బయటకు వస్తే ఒక హాఫ్ అన్ అవర్ అన్నదానంకి వెయిటింగ్. ఓకే, ఇంక గుడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 8కి వెళ్తే నెక్స్ట్ డే 4కి అయ్యింది దర్శనం. ఇంకా అక్కడ వెయిటింగ్ ఒక్కొక్క రూమ్లో 7 hours 6 hours పెట్టేశారు. ఇంకా అక్కడ నేను బయటకు వచ్చేసి విజయవాడ దర్శనం చాలా బేగా అయిపోయింది, తొందరగా అయిపోయింది. మేము ఎంత 6కి వచ్చాము. స్నానాలు అవన్నీ చేసుకొని 8:30కి వెళ్ళా కొండ మీదకి వెళ్ళి 9కి అంతా లోపలికి వెళ్ళి 9:30కి వెళ్ళి అయిపోయింది దర్శనం. ఇంకా 9:30 నుంచి ఈరోజు అంతా వెయిటింగే. వీడియోస్ ఏం చేయాలో అర్థం కాలే. చాలా దోమలు ఉన్నాయి, ఇవన్నీ ఇదంతా కుట్టేసాయి. అది ఈరోజు వీడియో. మొత్తం వీడియో అంతా ఎడిటింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. వాయిస్ తక్కువ వస్తుందంటే అందరూ ఉన్నారు కదా, అందుకే కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా అంతే. బాయ్. బాయ్. విజయవాడ తిరుపతి దర్శనం అన్నీ చేసేసుకొని ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇంటికి వచ్చేసామండి, సింహాచలం వెళ్ళకుండా. ఎందుకంటే లగేజ్ అదంతా అక్కడ పెట్టేసి పట్టుకుని వెళ్ళి అక్కడ లాకర్లో పెట్టి తిరిగేసరికి ఇంకా టైం వేస్ట్. ఇక్కడ వైజాగ్లో ఉన్నాయి కాబట్టి సింహాచలం అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసి లగేజ్ అంతా పెట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు సింహాచలం అయితే బయలుదేరాము. టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 8 అయింది. ఇంక ఇంట్లో పని అంతా చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మా గుండు అదండి, ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. ఇంకా సింహాచలం అందరం ఒక దగ్గర కలిసి ఇంక స్టార్ట్ అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకొక అన్నయ్య వాళ్ళ బాబు ఉన్న తాతయ్య ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మాతో పాటు తిరుపతికి రాలేదని చెప్పేసి ఇంక సింహాచలం వైజాగ్లో అని చెప్పేసి ఆటో బుక్ చేసుకొని మేము తాతయ్య నిన్న ఇంకొక తమ్ముడిని కూడా తీసుకుని వెళ్ళాము. తాతయ్యకి ఎందుకు తీసుకెళ్ళామంటే తిరుపతిలో అందరూ గుండు చేయించుకున్నారు కదా, ఇంకా తాతయ్య గుండు చేయించుకోలేదు, సింహాచలంలో చేయిద్దాం అన్నట్టుగా తీసుకొచ్చారు. తాతయ్య అంటే సిద్ధు వల్ల అదే మా అత్తయ్య వాళ్ళ నాన్న అన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మొదటి మెట్టు దగ్గర కొంచెం కొబ్బరికాయ అది కొట్టేసి ఇంక పైకి వెళ్దాం అన్నట్టుగా ముందుకు వెళ్తున్నాము. బాగా ఇక్కడ కూడా జనాలు చాలామంది ఉన్నారు, ఎందుకంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇక్కడ కూడా వస్తారు కదా సింహాచలం, ఇంకా అందువల్ల క్రౌడ్ ఎక్కువ ఉంది. అది చెప్పు. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి కొంచెం దండం పెట్టుకొని ఇంకా బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కేసి ఇంక పైకి అయితే వెళ్ళిపోయాం. ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేదండి, కొన్ని తీసాం. ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి సింహాచలం తెలిసే ఉంటుంది అన్నట్టుగా కొన్ని క్లిప్సే తీసాం. ఇంక ఇక్కడైతే పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత మాకు ఇక్కడైతే బాగా ఎండగా అనిపించింది. తిరుపతిలో బాగా చల్లగా అనిపించింది, ఎందుకంటే అక్కడ చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి. విజయవాడలో కొంచెం కొండ మీద కొంచెం ఎండ అనిపించింది, కానీ కిందకు వచ్చిన తర్వాత పర్వాలేదు. ఇంకా సింహాచలం వచ్చేసరికి బాగా ఎండలు ఉన్నాయి. ఇంక ఇక్కడైతే గోవిందనామం పెట్టిస్తున్నాము, ఎందుకంటే మాకు తిరుపతిలో పెట్టాలనుకున్నా కానీ ఎక్కడా కుదరలేదు.
టైం లేక ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఇక్కడైతే ఇంకా ఫ్రీ అయిపోయాం కదా, లగేజ్లు లేవు, ఏమి టెన్షన్ అయితే ఏమీ లేదని చెప్పేసి ఇంకా ఫ్రీగా ఇక్కడ మా అత్తయ్య అయితే మా గృతికకి మా మామయ్యకి నామం పెట్టమని చెప్పి అన్నది. కొంచెం ఆగిన తర్వాత మేము కూడా పెట్టుకున్నాం. తాతయ్య, నేను, అన్నయ్య, చెల్లి అందరం కూడా పెట్టుకున్నాము. నామం పెట్టిన తర్వాత ఇంకా గుండెకి మంచిగా కలలా అనిపించింది. మా గృతిక గారు చూడండి అలా చూస్తున్నా నామం పెడుతుంటే. నామం పెట్టిన తర్వాత నాకు మమ్మీ ఫోటో తీయమని చెప్పేసి ఇక్కడ చూస్తుంది. ఎంత క్యూట్ అనిపించిందో ఆ డ్రెస్, ఆ గుండు, ఆ నామము. ఇంక నాకు అనిపించింది ఇంక తిరుపతిలో నామం పెట్టించాలి, అయ్యో అనవసరం పెట్టించలేదు అనిపించింది. కానీ ఇంకెక్కడైతే హ్యాపీ అయిపోయాను ఫుల్గా. చూసారా, దానికి కూడా అలాంటివంటే సరదా బాగా. ఇంక ఇక్కడ తాతయ్య అయితే గుండు చేయించుకోవడానికి వెళ్ళాడు. ఈ లోపు మేము ఏం చేయాలో, ఖాళీగా ఏం చేయాలో తెలియక ఇంకా ముందున అలా నడుచుకుంటూ వెళ్ళి కొంచెం నామం కనిపిస్తే నామం పెట్టించుకొని కొంచెంసేపు అయితే కూర్చొని డ్రింకులు అవి తాగామన్నమాట. తాతయ్య ఇంకా అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మేము కూడా కాళ్ళు అన్నీ కడుక్కొని దాని తర్వాత దర్శనంలోకి వెళ్ళాము. దర్శనంలో ఇంకా ఫోన్ అయితే అలౌ చేయరు కదండి, లాకర్లోనే పెట్టేయాలి. అది రూల్ అందరికీ తెలిసిందే కదా. ఇంకా అందుకోసం బయట వరకు క్లిప్స్ అయితే తీసాము. ఇక్కడైతే అక్కడ ఉంటుంది కదా, అది వాటర్ వస్తుంది కదా, సింహాచలంలో స్నానాలు అవి చేస్తారు. సో పైకి వెళ్తున్నాం. ఈ లోపు మా గృతిక ఇంకా అక్కడ పక్కన అన్ని షాపులు కనిపిస్తే అది కొను అదేంటంటే బబుల్స్ వస్తాయి కదా, అది తిరుపతిలోనే అడిగింది, పాపం విజయవాడలో కూడా అడిగింది. ఇంకా సింహాచలంలో నేను కనిపిస్తే ఇంకా అక్కడ తీసుకుంటే కొంచెంసేపు తాతయ్య వచ్చే వరకు కొంచెం ఆడుకుంటుంది అన్నట్టుగా కొన్నాము. దాంతో ఇంకా బాగానే దానికి ఊదడం రావట్లే, కానీ ఎలా ఆడుకుంది, ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఫైనల్ డే వచ్చింది. ఇంకా ఆ రోజు దర్శనం అంతా అయ్యేసరికి 2:30 అయిపోయింది. 2:30కి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఫైనల్ వెళ్ళేటప్పుడు క్లిప్ తీసాను, ఇక్కడ కొంచెం క్లిప్స్ తీసాను అంతే. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా తాతయ్య కూడా గుండు చేయించుకొని వచ్చేసారు. ఇంకా తాతయ్య వచ్చే వరకు మేము అక్కడ వెయిట్ చేసాం. ఇంకా తాతయ్య కూడా గుండు చేయించుకొని వచ్చిన తర్వాత స్నానం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఈలోపు మేము అక్కడ టైం పాస్ చేస్తున్నాం, ఏం చేయాలో తెలియక. మా గృతిక అయితే వాళ్ళ తాతయ్య చెప్తుంది డాడీ ఊదుతున్నాడు అని. పాపం మా మామయ్య అయితే పాపం చాలా కష్టపడ్డారు మా గృతికతో. ఎందుకంటే ప్రతి దగ్గర ఎత్తుకోవడం అంతా ఇంకా ఆయనే. అది కూడా తాతయ్య అని ఇంకా మా మామయ్య గారు వెనకాల తిరుగుతుంది. సో ఎక్కడా కూడా విసుక్కోకుండా దాన్ని ఎత్తుకున్నారు. దానికైతే నాకు చాలా గ్రేట్ అనిపించింది. కొంచెం కూడా మనకి కూడా అనిపిస్తుంది, అంతసేపు ఎత్తుకుంటే మనకి పెయిన్ వస్తుంది, విసుగు వస్తుంది. కానీ మా మామయ్య అలా కాదు, బాగా ఎత్తుకున్నారు. ఇంక ఇక్కడైతే స్నానాలు చేసుకున్నాం. మేము ఆల్రెడీ ఇంటి దగ్గర స్నానాలు చేసుకుని వచ్చాం కాబట్టి ఇంకా వాటర్ అయితే జల్లుకున్నాము. జనాలు మామూలుగా లేరు అసలు. ఇంకెలా ఇప్పుడు ఎంత టైం 2:10 అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి.